గత 4 అధ్యాయాల్లో మనం చూసి ఉన్నాము. గత కార్యక్రమాల్లో 4 అధ్యాయాలు హెబ్రీయులు రాసిన పత్రిక మనం చూసాము. హెబ్రీలు అంటే మనమే అని ఇక్కడ నేను అంటే ఎవరు ఏ పాస్టర్ గారు చెప్పినా కూడా హెబ్రీయుల పత్రిక వచ్చేసి ఎవరు రాశారో తెలీదన్నది అందరికీ చెప్పేదే. కానీ ఈ హెబ్రీయులు రాసిన పత్రిక విషయానికి వచ్చేసరికి తప్పిపోయిన వారి గురించి రాస్తున్నారని. అయితే వాస్తవంగా యేసుక్రీస్తు వారందు విశ్వసించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, అంటే యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? మనం కూడా వస్తాము. యేసుక్రీస్తు వారిని విశ్వసించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు. ఇది మనకు రాయబడుతుంది. మనం హెబ్రీయులు ఎలాగవుతాము? అబ్రహాం గారికి ఉన్న విశ్వాసాన్ని అబ్రహాం సంతానమైనటువంటి ఇస్సాకు, యాకోబు గారు, అలాగే వచ్చినటువంటి 12 గోత్రికులు మనం చూస్తాము. వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలయ్యారు. కానీ అబ్రహాము గారు మాత్రం తన జీవితాంతం కూడా హెబ్రీయుడిగా ఉన్నాడు. అయితే ఈ హెబ్రీయులు ఎవరంటే అబ్రహాం గారికి ఏదైతే విశ్వాసం కలిగి ఉందో, అబ్రహాం దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎలా ఎంచబడిందో, నిరీక్షలకు ఆధారం లేనప్పుడు నమ్మినటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము గారు హెబ్రీయుడు. అదే హెబ్రీయుడిగా ఉన్నటువంటి అబ్రహాం గారు కలిగినటువంటి విశ్వాసాన్ని అన్యజనులైనటువంటి మనకి యేసుక్రీస్తు వారి తదనంతరం రావటం చేత మనం కూడా ఇశ్రాయేలు అయ్యాము. ఏ ఇశ్రాయేలుము? ఆయనను యేసుక్రీస్తు వారిని విశ్వసించిన ఇశ్రాయేలీలం. అందుకనే మనం చూసినట్లయితే ఇక్కడ గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో రాయబడుతుంది. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఈ పద్ధతి చొప్పున అంటే ఆయన చెప్తున్నాడు 15వ వచనంలో, క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటైంది ఏమీ లేదు, పొందకపోవటంది ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక అని గలతీలో ఉన్నటువంటి సంఘానికి, అన్యజనులైనటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పౌలు గారు మనం అక్కడ చూడగలము. అదే ఈ హెబ్రీయులు రాసిన పత్రిక కూడా ఆ కోవకు చెందినటువంటి, ఆ పద్ధతికి చెందినటువంటి, క్రొత్త సృష్టి పొందటానికి వచ్చినటువంటి హెబ్రీయులుగా, అంటే అబ్రహాం గారు హెబ్రీయుడిగా ఉన్నప్పుడు విశ్వసించి ఎలా నమ్మాడో అదే అబ్రహాం గారికి వారసులమయ్యాము. విశ్వాసం ద్వారా మనము దేవుడిని విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఎలా ఉన్నాడో అదేవిధంగా వారసులమయ్యాము. యేసుక్రీస్తు వారిని విశ్వసించుట చేత యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఈ కోవకు చెంది ఉన్నాము. అందుకనే 1వ అధ్యాయము 2, 3, 4 అధ్యాయాల్లో ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, పూర్వమందు ప్రవక్తలతో మాట్లాడాను అన్నాడు 1వ అధ్యాయంలో. ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నా. ఇంకా నో ఆప్షన్. ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఇబ్బంది పడతారు. తర్వాత మీకు ఇంకా క్షమించే అవకాశం కూడా ఉండదు. మీరు తప్పిపోతే ఎక్కడికి వెళ్తారో ఇక రాయబడుతుంది అక్కడ. అందుకనే తప్పిపోమాకండి. మీకు మిమ్మలను రక్షణ తీసుకొచ్చిన ఆయన, విమోచించిన ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్తే మాట్లాడుతున్నాడు ఈ దినములు అంతమందు. ఆ సృష్టికర్తే తన కార్యాన్ని, పాపాలకు శుద్ధీకరణ కూడా చేశాడు, రక్తమాంసంలో ధరించాడు. ఇటువంటి ఆయన కాబట్టి మోషే 3వ అధ్యాయంలో ఏం చెప్తుంది? మోషే దేవుడు ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు నమ్మకంగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వల్ల కలుగు తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. అదే హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చెబుతుంది. అందుకనే ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణలో నుంచి తప్పిపోమాకండి. కాబట్టి ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 7 నుంచి 4వ అధ్యాయం 2 వరకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. వాళ్ళు పరీక్షించి శోధించారు. ఎక్కడ? అరణ్యంలో 40 సంవత్సరాలు వాళ్ళ చేత ఇసుకుపోయా. కాబట్టి మీరు ఇప్పుడు నన్ను ఇసుకించమాకండి. అది కావాలి, ఇది కావాలి, నేను ఇస్తానని చెప్పాను, నీకు ఏం అవసరమో చెప్పాను, నువ్వు పని చేయరా అంటున్నాడు ఆయన. నీవు పని చెయ్యి, నేను చెప్పిన పని చెయ్యి, నేను చెప్పినటువంటి ఆజ్ఞలకు నమ్ము. నేను ఇస్తాను అన్నాను అంటే ఇస్తాను అంతే. ఇస్తాను అంటే ఇచ్చేశాడు అంతే. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతురు. పొందారా ఇప్పుడంటే? కనబడట్లా. పొందాము అంతే. అపవాది ఏం చెప్పింది? చావరో అంది. చచ్చిపోయారా? చచ్చిపోలా. కొన్ని సంవత్సరాల తర్వాత మరణాన్ని చూశారు. ఇందువల్ల దేవుడు చెప్పాడంటే జరిగిద్ది. మీరు తిరుదినమున చస్తారు అన్నాడు. చస్తారు అంటే చచ్చారు. తర్వాత చచ్చారు, చస్తూనే ఉన్నారు. కానీ క్రీస్తుని ఇప్పుడు బ్రతికిచ్చాడు ఆయన. ఇప్పుడు బ్రతికించాడు. ఆయన ఏమంటున్నాడు? నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. మా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 37. ఇప్పుడు కనబడుతుందా? కనబట్లా. కానీ పొందాం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందాము.
ఏ ప్రతిఫలం పొందామో ఇప్పుడు కనబడుతుందా? కనబడట్ల. అది కూడా చూస్తాము. అది దేవుడు చెప్పినటువంటి విశ్వాసం. ఆయన చెప్పిన మాట మనం వినాలి. వింటే ఆయనతో పాటు ఉంటాము, ఏళ్తాము. క్రీస్తులో పాలువారమై ఉంటాము. 15వ వచనం 3వ అధ్యాయం 15వ వచనం చెప్పబడుతుంది. కాబట్టి భూ ఆశీర్వాదాల గురించి అడక్కండి. అడిగారా? విశ్రాంతిలో ప్రవేశించరు. విశ్రాంతి వాళ్ళకి లేదు. వాళ్ళు ఇసుకిచ్చారు. నీళ్లు కావాలని, ఆహారం కావాలని, మాంసం కావాలని. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. వారికి మనకులాగే మోషే ద్వారా సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు సువార్త ప్రకటించబడింది. వారు మోషే ద్వారా ప్రకటించబడ్డ వాక్యాన్ని వినకపోతే అరణ్యంలో రాలిపోయారు. మీరు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారి మాట వినకపోతే ఈ జీవితంలో రాలిపోతారంటే చచ్చిపోతారని కాదు, నిత్య మరణంలోనికి వెళ్ళిపోతారు, ఆత్మ నరకంలోకి పోతుంది అనేది ఖచ్చితంగా చెప్పాడు. అక్కడ రాస్తున్నాడు. ఈ హెబ్రీ రాసిన పత్రిక స్వయంగా యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరీ కూర్చుని ఫైనల్గా ఇస్తున్నటువంటిది. ఇది ఇశ్రాయేలీలు. ఏ ఇశ్రాయేలీలు? యేసుక్రీస్తు వారిని క్రొత్త సృష్టిలో పొందడానికి వచ్చినటువంటి విశ్వసిస్తున్నటువంటి ఇశ్రాయేలుకు రాయబడుతుంది. ఈ ఇశ్రాయేల్ ఎవరు? అబ్రాహం గారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని కలిగిన వారు. ఈ ఉపోద్ఘాతాన్ని దేవుడు తనకు అనుగ్రహించి చొప్పున మనతో మాట్లాడినందుకు సర్వగంత మహిమ యేసయ్యకే చెందునుగాక. ఇక్కడ 4వ అధ్యాయం 14 నుంచి ప్రీస్ట్హుడ్ అంటే ప్రధాన యాజకుడు అనేటువంటి యేసుక్రీస్తు వారిని గురించి రాయబడుతుంది. ఆయన చెప్తున్నాడు, రాస్తున్నాడు, రక్షణ కోల్పోవద్దు అంటున్నాడు. చేసింది సృష్టికర్త కాబట్టి మీరు తప్పిపోవద్దు చెబుతూ 3-4 అధ్యాయాల్లో భూ ఆశీర్వాదాలు అడగమాకండి, శోధించమాకండి, పరీక్షించమాకండి. 5వ అధ్యాయానికి వచ్చేసరికి అంటే 4వ అధ్యాయం 14 నుంచి 5వ అధ్యాయము వచ్చేసరికి 5వ అధ్యాయము 6వ అధ్యాయం వరకు 8వ వచనం వరకు 6వ అధ్యాయం 8వ వచనం వరకు ఆయన చెప్తున్నాడు ప్రధాన యాజకుడుగా. ఆయన చెప్తున్నటువంటిది ప్రధాన యాజకుడు ఏ విధంగా అవుతారో అన్నది ఇక్కడ రాస్తున్నాడు. 4వ అధ్యాయము 14 నుంచి ఒకసారి చూద్దాం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలందు మనతో సమానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలె శోధింపబడినను ఆయన పాపము చేయలేగా ఉండెను గనుక మనము కనికరింపబడితిమి. సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆకాశ మండలం గుండా వెళ్ళినటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. ఈ గొప్ప ప్రధాన యాజకుడు అని ఎలా చెప్పగలుగుతున్నామంటే దానికి సంబంధించినటువంటిది 5వ అధ్యాయం చెప్తుంది. అందులో రాయబడుతుంది ఏంటంటే ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. ప్రతి ప్రధాన యాజకుడు కూడా పాపముల కొరకు అర్పణల కొరకు బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యము జరిగించుటకై మనుషుల నిమిత్తము నియమింపబడును. మనుషుల నిమిత్తం ఏం చేస్తాడు? ఈయన నియమింపబడతాడు. తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఆ హేతువు చేత ప్రజల కొరకు ఎలాగో అలాగే తన కొరకును పాపముల నిమిత్తము అర్పణము చేయవలసిన వాడై ఉన్నాడు. ఈ గంత పొందును. అటువలనే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు. దేవుడి చేత పిలువబడ్డాడు యాజకులుగా లేవీలు. అలాగే 5వ వచనంలో అటువలన క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తాను మహిమపరచుకొనలేదు. అంటే తండ్రి ఆయన్ని మహిమపరిచాడు. ఆయన చెప్పిన ప్రకారము అంటే యేసుక్రీస్తు వారు ఏదైతే తండ్రి ప్రధాన యాజకుడిగా నియమించాడో ఆ నియమించిన దానికి ఆయన్ని మహిమపరిచాడు. ఆయన విధేయత చూపించుట చేత తండ్రి అయినటువంటి దేవుడి మాటకి యేసుక్రీస్తు వారు విధేయుడయ్యాడు కాబట్టి ఆయన మహిమపరిచాడు. ఈ యొక్క ప్రధాన యాజకుడు అవటానికి ఆయన విధేయత చూపించాడు. యేసుక్రీస్తు వారు విధేయత చూపించాడు. విధేయత చూపించుట చేత ప్రధాన యాజకుడిగా మార్చబడ్డాడు. మహిమపరచుకొనలేదు. ఆయన తను తానే మహిమపరచుకోనలేదు. యేసుక్రీస్తు వారే తాను విధేయుడిగా ఆయన చేతికి సమర్పించుకున్నాడు. ఎంత చక్కగా ఇక్కడ రాయబడుతుందో చూడండి.